నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. నేను మీ ప్రియాంక. ఇప్పుడు మనం రెడ్డిపల్లిలో ఉన్నాము. మనతో ఉన్నారు భగవాన్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? మంచిగా ఉన్నాను సార్. మీ రాజకీయ ప్రస్తావన ఎలా స్టార్ట్ అయింది సార్? నేను ఫస్ట్ నేను 1980 నేను సర్పంచ్ ఈ ఊరికి. అప్పటి నుంచి వెళ్ళి మేము కాంగ్రెస్ పార్టీ పట్టుకొని ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పెట్టి మేము పోలేదు. అప్పుడు వేరేటోళ్ళతో కొట్టాడినాం. టీడీపీ ముందు తమతో కొట్టాడినాం మీకు తెలిసినప్పుడు మేము. ఇప్పుడు కూడా పార్టీ మార్చలేదు, పార్టీ పట్టుకొని ఉన్నాం. మా ఊరు డెవలప్ చేసినాం మేము. ఫస్ట్ రెండవది మా భార్య ఫస్ట్ ఒక వార్డు నెంబర్ పోటీ చేసి గెలిచింది. మళ్ళీ టర్నులో ఉప సర్పంచ్ చేసింది, మళ్ళీ టర్నులో సర్పంచ్ చేసింది, మళ్ళీ టర్ను ఎంపీ చేసింది. నా భార్య సర్పంచ్ చేసిన టర్నులో ఈ గ్రామానికి 450 ఇల్లు కట్టించాను నేను. అప్పుడు వైఎస్ రాజశేఖర డ్యాంలో 350 మంది పింఛన్ పెట్టించాను నేను. సాగు చేయించిన అభివృద్ధి చేసిన మేము అభివృద్ధి చేయడానికే ఉన్నాం ఈ ఊళ్ళో మేము. ఎంతమంది ఎన్ని చిక్కులు వచ్చినా ఎన్ని పంచాలు వచ్చినా ఊరు పెట్టి మేము పోలేదు. ఊరు పట్టుకొనే ఉన్నాం మేము. ఫస్ట్ ఈ ఊరికి పోషమ్మ అనేది నడి సెల్లు ఉండే, నడి సెల్ల అలాగే తీసుకొచ్చి గడ్డ పెట్టింది మేమే. ఇవాళ పోషమ్మ గడ్డ పెట్టాం. రేపు భూలక్ష్మి, మహాలక్ష్మి, పోషమ్మ అన్నిటి కూడా మేమే పెట్టడానికి సిద్ధమై ఉన్నాం. ఇబ్బందులు ఒక రూపాయి అడగకుండా నాకు 10 లక్షలు కానీ 15 లక్షలు కానీ 20 లక్షలు కానీ మేమే పెట్టుకొని మేమే తీసుకొచ్చి బొడ్డాయి భూలక్ష్మి పెట్టేదానికి మేము సిద్ధం ఉన్నాం. మా కుటుంబం సిద్ధం ఉన్నాం. మేము ఇబ్బందులు రూపాయలు. ఎందుకని సార్ మీరు కాంగ్రెస్ లోనే ఉన్నారు? షిఫ్ట్ ఎందుకు కాలేదు? కాంగ్రెస్ పార్టీ అంటే మాకు అభిమానం. 150 సంవత్సరాల కానీ పార్టీ పెట్టిన కానీ మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నాం. ఎవరు ఎంతమంది వచ్చి మన ఉప ఎన్నికలప్పుడు మంత్రులు గింతులు టీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ మేము పార్టీ మారాలని చెప్పినా మేము పార్టీ మారలేదు. ఈ మండలంలో ఈ హుజావా కాన్స్టిట్యూషన్ లా మొత్తం మీద పార్టీ మారకుంటూనే నేను ఒక్కనే అందరూ అటువే ఇటువే వచ్చారు. నేను ఒక్కనే పార్టీ మారకుండా ఇయ్యాటి వరకు కూడా ఇక కూడా మేము మారం. ఏ కూర్చొని మేము పార్టీ మారం. ప్రజల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేక పక్షం ఉంది కదా, దాని గురించి మీరేం చెప్తారు? ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది 6 గ్యారెంటీలు. ఒకటి రేవంత్ రెడ్డి గారు సక్సెస్ చేసుకొస్తాడు. ఒక్కొక్కటి అంటే ఏమేమి చేసుకొచ్చారు ఇప్పటిదాకా? మహిళలకు ఫ్రీ బస్సు ఒకటైంది. ఏముంది దానివల్ల ఉపయోగం? ఏముంది సార్? 40 మంది ఎక్కాల్సింది దాంట్లో 100 మంది 80 మంది ఎక్కుతున్నారు. దానివల్ల యాక్సిడెంట్లు, ఆ బస్సు వెయిట్ బ్యాలెన్స్ అవ్వలేక పడిపోతున్నాయి యాక్సిడెంట్లు, చావులు, ఇవి తప్ప ఏముంది? దానివల్ల ఉపయోగం లేదు కదా. అది జనాలు అనుకుంటారు కానీ అవి ఏమీ లేవు. అవి బరాబరి పోతారు వస్తారు అందరూ. అసలు స్కూల్ పిల్లలు, అసలు మహిళలు ఎవరైనా కానీ స్టెప్స్ దగ్గర ఎంట్రన్స్ లో అంత ఫుల్ ఎక్కుతున్నారు కదా. ఫ్రీ బస్ పెట్టడం వల్లనే జరుగుతుంది. ఫ్రీ బస్ లేకపోతే ప్రశాంతంగా కూర్చొని హ్యాపీగా వెళ్తారు కదా. ఫ్రీ బస్సు లేనప్పుడు కూడా అట్లా పిల్లలకి అందరూ ఫుట్పాత్ మీద ఎక్కి నిలబడి పేరు అది అంతా. ఇప్పుడు ఇది ఒకటి టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు బూటుగా పుట్టిస్తారు కానీ అప్పుడు కూడా ఇట్లా ఎక్కిపోయారు పిల్లలు. స్కూల్ పిల్లలు కానీ ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా, ఎక్కువ మంది ప్రయాణికులు కూడా అట్లా ఇప్పుడు అట్లా పోతారు, సంతోషంగా ఉన్నారు. తల్లిగారిలో పోయినా కానీ, దేవాలయాలకు పోయినా కానీ, ఎటు పోయినా కానీ మంచిగా పోతారు మహిళలు. సంతోషంగా ఈ రోజు సంతోషంగా ఉన్నారు. ఒకటి 200 యూనిట్ల కరెంటు మొత్తం టోటల్ గా కరెంటు బిల్లు మాపి అయిపోయింది. సంతోషం ఉన్నారు. మెయిన్ ఇంపార్టెంట్ ఇలా సన్న బియ్యం మంచి పెద్ద 10 ఎకరాలు 20 ఎకరాల భూమి ఉన్న రైతు కూడా సన్న బియ్యం తింటాడు. ఇవాళ బియ్యం వడ్లు అమ్ముకొని బయట అమ్ముకొని బరాబరి సన్న బియ్యం తింటారు. సంతోషంగా ఉన్నారు. ఇవాళ అది ఎంత మంచిది. తులం బంగారం ఇస్తా అన్నారు, ఇచ్చారా సార్? తులం బంగారం ఇస్తామని ఆమె మేనిఫెస్టో పెట్టామని నీయే గాని 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఇవ్వలేదు. ఇంకా 3 సంవత్సరాలే కదా. ఇంకా సాధ్యం అయితే లేదు. ఈయన టీఆర్ఎస్ చేసేవాడి అప్పుల కోసానికి రేవంత్ రెడ్డి కింద మీద తలెత్తుకొస్తాడు. ఓటమి కూడా చేసుకొస్తాడు. బరాబరి తులం బంగారం ఇచ్చాడు, రెడీ అయి ఉన్నాడు. అవును, వాళ్ళు అప్పులు చేశారని ముందే తెలుసు కదా. అలాంటప్పుడు అది తీర్చలేము, తీసుకురాలేమని తెలిసినప్పుడు ముందే ఎందుకు ఇలా అది ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నట్టు? ఎందుకు ఒప్పుకున్నాడంటే జనాలకు ఇచ్చి సంతోషపడతామని ఇచ్చిండు. ఇవ్వలేదు కదా మరి. మాట ఇచ్చారు, బంగారం ఇచ్చారు, ఇవ్వలేదు కదా. ఇస్తామని రెడీ అయి ఉన్నాం. ఇస్తాం ఇప్పుడు మేము. 2 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ 2 సంవత్సరాలది మిగతా 3 సంవత్సరాలు ఇస్తారా? బరాబర్ ఇస్తారు. ఈ 5 ఏళ్ళది కలిపి బంగారం ఇస్తారు. బరాబర్ ఇస్తాం. ఇస్తారు అంటే మీరు గ్యారెంటీ ఉంది? ఇస్తారంటే అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు? ముఖ్యమంత్రి మాకు బలం ఉన్నది. ముఖ్యమంత్రి ధైర్యవంతుడు.
బరాబర్ ఇస్తాడు. ఇక ముఖ్యమంత్రిని ఒక మాట చెప్తే మాట చెప్పడు కాదు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు 2 సంవత్సరాల నుంచి ఏమీ లేదు కదా, మరి 2500 ఇస్తా ఆడపిల్లలకి అన్నారు, అది వాటిని కూడా ఇప్పుడు రెడీ ఉన్నాడు, ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ ఇంకా ఇయ్యలేదు. 2 సంవత్సరాల నుంచి ఏమీ లేదు, ఇయ్యలేదు కానీ ఇప్పుడు ఇచ్చడానికి రెడీ అయి ఉన్నాడు, ఇస్తాడు. ఇక ఓటేకొకటి చేసుకొస్తాడు. ఇవ్వలేక కానీ ఒక్కసారి మొత్తం కావు, ఒక చిన్న కుటుంబం కూడా మొత్తం ఒకసారి చేసుకోడు, పెద్ద భారం ఉన్నది. ఒక్క మాట తప్పడు. 2500 ఇస్తాడు, అన్ని ఇస్తాడు, రైతు బంధు ఇస్తాడు. అప్పులు ఇప్పుడు ఎంతమంది ఎన్ని అప్పులు మాపైన ఇవ్వాలి, ఎన్ని కోట్ల అప్పులు మాపు చేసిండు, మాట పక్కన ఉన్నా లేడా, బరాబర్ ఇచ్చిండు, అప్పులు మాపైనాయి. ఇంకేం కావాలి జనాలకు? ఇక మరి ఇంత చేసినా గానీ ఎందుకు ప్రతిపక్షం చూపిస్తున్నారు? ప్రతిపక్షం వాళ్ళు ఎట్టని చెప్తారు, చూపిస్తారు, వాళ్ళకి కావాల్సినది అది ఎక్కడ సాధారణత లేదు. ఏదో అడ్డం పెట్టాలి, ఏదో ఏదో జనాలు తీసుకోపోవాలనుకుంటారు, జనం నమ్ముతలేరు వాళ్ళని. ప్రతిపక్ష వాళ్ళు ఎన్ని చెప్పినా గానీ జనం నమ్మడం లేదంటే ఇప్పుడు అగెనిస్ట్ గానే ఉన్నారు కదా. అగెనిస్ట్ ఎట్లా ప్రతిపక్షం ఎట్లా అగెనిస్ట్ ఉంటారు, వాళ్ళు మారుతూ ఉంటారు. మేము చేసుకోపోతాను, జనం చెప్తాంది కదా, ఇవాళ జనం చూసుకుంటారు కదా ఎవరు మంచిగా ఉన్నారు, ఏ పార్టీ ఏ ప్రభుత్వం మంచిగా చేస్తాంది, టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం చేసిండు, ఈయన వచ్చాక ఏం చేస్తాడు, ఈయన మాట పక్కన ఉంటే జనం చెప్తాంది. ఇవాళ జనం బరాబర్ ఉన్నాయి, ఇవాళ పబ్లిక్ బరాబర్ చెప్తారు. రేపు రాబోయే కాలం కూడా మళ్ళీ ఈయన గెలిపిస్తారు పక్కా. ఇప్పుడు మీరు గెలుస్తారు, కాంగ్రెస్ గెలిచిద్దని మీరు అనుకుంటున్నారా? కాంగ్రెస్ బరాబర్ గెలుస్తుంది. అంత నమ్మకం ఏంటి సార్? నేను చేసిన అభివృద్ధికి ఏం అభివృద్ధి చేశారు? అన్ని చేసుకొచ్చిన, ఓటే కూడా అన్ని చేసుకొచ్చినాం. ఈ ఊరున్నా వేరే కంటారా, ఈ ఊరు మీ గ్రామం, ఈ గ్రామంలో నేను చేసిన పనులు ఎవరు ఏం చేశారు మాకు చెప్పండి కొన్ని. ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ ఊళ్ళో పోషమ్మ అనేది ఉంటే నడి సెల్లు ఉండే, తీసుకొచ్చి మేము గడ్డ పెట్టాం. రేపు బులచ్చి గాని బొడ్డాయి గాని అన్నిటికీ ఎవరికి రూపాయి ఆడకుండా నా సొంత ఖర్చు పెట్టుకొని నేను బొడ్డాయి నేను పెట్టా. అది ఒక అభివృద్ధి, అది ఒక దేవుడు. అది రేపు ఇప్పుడు ఇక్కడ శివాలయం ఉన్నాయి మా దగ్గర, శివాలయం కాడ ఇప్పుడు 5 లక్షల రూపాయలు తెచ్చిన గ్రాంట్ తెచ్చిన పొసిలింగ్ కాపు ఉన్నది, దాని కంపౌండ్ కోట్ పెట్టడం రెడీ ఉన్నాం. ఇది కాక ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వాడకపోతే కంపౌండ్ కోట్ పెడుతుంది వారికి, అది ఒక అభివృద్ధి కదా. శిశులు లేచినాం, డ్యానేజ్ కట్టేసినాం. ఈ ఊళ్ళే మొన్న ఒక్కొక్క బూత్ కు 9 ఇళ్ళు ఇచ్చారు గవర్నమెంట్, 18 ఇళ్ళు మొత్తం స్లాబ్ లెవెల్ ఉన్నాయి. ఇవాళ మళ్ళా మొన్న ఒక 10 ఇళ్ళు పెట్టినాయి అదనంగా. ఆ 10 ఇళ్ళు కూడా పొసిటివ్ వస్తుంది, ఎలక్షన్ చేయబట్టి ఆగింది. అది ఒకటి. రేపు గెలిచినాక కూడా ఈ రెడ్డిపల్లి ఊళ్ళే ఒక్క మనిషి కూడా ఇల్లు లేదన్నట్టు ఉండదు నాకు అన్నమని చెప్పాను. బరాబర్ చెప్తాను. ఎట్లా చెప్తామంటే మంత్రులందరూ నా కంట్రోల్ ఉంటారు. మంత్రులందరినీ ప్రేమని అంటే భగవాన్ అంటే ప్రేమ అందరికి, ఎంతమంది మంత్రులు అంతమందికి నేనంటే ప్రేమ. ఎందుకంటే నేను పార్టీ మారకుండా ఉన్నా కాబట్టి ఈ ఉన్న మంత్రులందరూ నాకు అభిమానం ఉంది. ఓటుకు నోటు కేసు అంటున్నారు కదా, ఓట్ల కోసం మీరు ఏమైనా డబ్బులు ఇవ్వడం, చీరలు పంచడం, సీసాలు అవి ఇవ్వడం, పంపిణీ ఇలాగన్నా చేస్తున్నారా? నిధులు ఎలా రప్పించుకుంటారు? గవర్నమెంట్ నిధులు రాకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాకు దోస్తు, నాకు ముఖ్యమంత్రి దగ్గర పోయి డైరెక్ట్ పోయి ఇంట్లో కూర్చొని మాట బలం నాకెక్కడ ఇవ్వాలి. నా ఊరికి నేను చచ్చుకుంటానే, నా ఊరికి ఎన్నైతే నిధులు కావన్నో, ఎన్నైతే ఇళ్ళు కావన్నో, ఎన్నైతే పింఛన్లు కావన్నో, ఇంకేం కావన్నో, సైడ్ కాళ్ళు కానీ సీసీ రోడ్లు మిగిలిపోయినాయి కానీ అన్నిటి నాకు దోస్తు ఇంట్లో పోయి అనే బెడ్రూమ్ లో పోయి కూర్చున్న బలం నాకు అంతంత నాకు దగ్గర దోస్తాయి. మీ దోస్తు కాబట్టి మీరు మారట్లేదు పార్టీ. రేవంత్ రెడ్డి మొన్న వచ్చాడు, అంతకుముందు ముఖ్యమంత్రి కట్టే ఉన్నా, ఇప్పుడు కట్టే ఉన్నా. అంతకుముందు ముఖ్యమంత్రి నా దగ్గర వెళ్ళే అందరు నేనంటే అందరు ప్రేమ. ఎందుకంటే ప్రేమ అంటే పెద్ద మనిషి, మాట తప్పడు, బరాబర్ మారుతాడు, పార్టీ మారవాడు అన్న నమ్మకం అందరిది ఉంది. ఇప్పుడు నమ్మకం ఉండదు నాకు. ఇప్పుడు పున్నబాబు కానీ శ్రీధర్బాబు కానీ అందరు కానీ మంత్రులందరూ అంటే ప్రేమ వాళ్ళు. సార్ చివరిగా మా ఛానల్ తరఫున మీ గ్రామ ప్రజలకి మీరు ఏమన్నా చెప్పాలి అంటే ఏం చెప్తారు? మా గ్రామ ప్రజలకు మా ఊళ్ళో ఉన్న సమస్య మొత్తం చెప్తా. మా ఊళ్ళో కూడా ఒక్కటి సమస్య, ఇప్పుడు ఒకటి ఊళ్ళే అన్ని చుట్టుపక్కల ఊళ్ళల్లో బొడ్డాయి బులక్ష్యం పెట్టుకుంటారు. ఈ ఊళ్ళో ఇదివరకు పెట్టలేదు. నేను సర్పంచ్ గెలిచాక 3-4 నెలల లోపట్ల నా సొంత డబ్బులతోని బొడ్డాయి బులక్ష్మి అన్ని పెడతా. పోషమ్మకు డెవలప్ చేయాలి. అక్కడ పెట్టినా మేమే పెట్టినవాడ, అది కింద ఉన్నది. అది దాని చుట్టూ దాన్ని లేపి దాని చుట్టూ కంపౌండ్ పెట్టిస్తా అక్కడ. అలా ఎందుకని మీ సొంత డబ్బులతోనే ఎంత చేస్తా అంటున్నారు? నా ఊరంటే నా ప్రేమ, నా ఊరంటే నా ప్రేమ. మీ ప్రేమ ఉన్నప్పుడు ఇలా నామినేషన్ ఇలా చేయడం దేనికి సార్? చేయకుండా కూడా మీ అభివృద్ధి మీరు చేసుకోవచ్చు కదా, మీరు అనుకున్నవన్నీ చేయొచ్చు కదా. చేయొచ్చు, అదంటే ఎదురుపడ్డా ఇస్తాను నామినేషన్ అంటున్నావు, ఈయన అన్నావు,
ఏమన్నారు ఇక్కడ బీజేపీ ఉన్నది టీఆర్ఎస్ ఉన్నది వాళ్ళు ఆగమంటే ఆగుతారు చెప్పేది చెప్పిను మేము వేసుకుంటాం వాళ్ళు వేసుకోపోయి బిడ్డ అని చెప్పిను అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళు ఈ పెద్ద మనిషి అని ఆగలేదు వాళ్ళు వేసుకున్నారు వేసుకొని తప్ప నా పని చేసుకుంటా నేను జనంలో పోతా అయ్యారా ఈ సంగతి ఉంటాను నేనున్నా పెద్ద మనిషిని మీ అందరినీ అండా ఉంటా చెప్తా అందరు నాకు ఓట్లు ఎత్తారు రెడ్డిపల్లి కొత్తపల్లి అచ్చంపల్లి గ్రామస్తు అందరికీ నేను దండం పెట్టి చెప్తానా నా గుర్తు నా భార్య గుర్తు నా భార్య కర్ర విజయమ్మ గుర్తు కత్తెర గుర్తు మీరందరూ దయచేసి కత్తెర గుర్తు ఓడేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపారని మీ అందరినీ నేను కోరుతున్నా అందరినీ కడప దండం పెట్టి మీ ఇంటింటికి వచ్చి నేను దండం పెట్టి వస్తానా మీరందరూ దయచేసి నా అభిమానంతో ఇప్పుడు నాకు ఇది లాస్ట్ టైం ఇక మళ్ళీ 5 సంవత్సరాల వరకు నేను ఏజ్ బార్ అయిపోతాను కాబట్టి మీరు దయచేసి నాకు మా విజయమ్మ గారికి కత్తెర గుర్తు ఓటేసి మనం అధిక బెంగ కోరుతాను నేను గెలిచిన తర్వాత మొత్తం ఇల్లు ఇప్తా పింఛన్లు ఇప్పిస్తా ఇవి ఊళ్ళే సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ బొడ్రాయి కానీ అవన్నీ నా సొంత ఖర్చుతోని 1 నెల 2 నెలల టైం నాకు 2 నెలల లోపల బొడ్రాయిని పోషమ్మను అన్నిటినీ తెచ్చి నేను పెట్టే జిమ్మదారు నాది ఎవరిని ₹1 అడుగా బరాబరి దానికి 15 లక్షలు కానీ 20 లక్షలు కానీ నా సొంత ఖర్చుతోనే పెట్టి నేను ఊరిని డెవలప్ చేసి బొడ్డాయిని పెట్టించే బాధ్యత నాదే ఉన్నది కాబట్టి నేనే పెడతా ఎవరిని ₹1 అడుగా అయ్యలారా మీ దండం పెట్టి చెప్తాను నా మాట ఎనూరి నన్ను గెలిచిన తర్వాత ఊరు నేను డెవలప్ చేస్తా చేయకపోతే అప్పుడు నన్ను మళ్ళీ మీరు చేయబట్టి అడుగుని దాన్ని నేనే బాధ్యత అయితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి